నమస్తే, నేను మీ సతీష్. తులసి మొక్కలు లాంటి మా పార్టీ నాయకుల్ని, మా ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని చూసి చంద్రబాబు విలువలు నేర్చుకో అంటూ నిన్న తమ పార్టీ నేతలతోటి నిర్వహించినటువంటి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయటం, మరి అదే సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయేది మా ప్రభుత్వమే, జగన్ 2.0లో సినిమా చూపిస్తా అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేపుతా ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి అనేటువంటి అంశంతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, ముఖ్యంగా ఒకవైపున దేశమంతా కూడా ఆపరేషన్ సింధూర్ అని, ఇండియా పాక్ యుద్ధము, అక్కడ నెలకొంటున్నటువంటి పరిస్థితులు, మరి అమాయక ప్రజలు, భారతదేశ ప్రజల్ని పాకిస్తాన్ ఆర్మీ ఏ రకంగా వాళ్ళ ప్రాణాలు బలిగొంటుందో, ఇలాంటి వాతావరణం, ఈ చర్చలు జరుగుతూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి నిన్న వచ్చి 2.0లో సినిమా చూపిస్తా, మా పార్టీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తులసి మొక్కలు, చంద్రబాబు నాయుడు గారు విలువలు అనేది రాజకీయాల్లో ఎలా పాటించాలి అని మా వాళ్ళని చూసి నేర్చుకోండి అని చెప్పడం ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఎప్పటికప్పుడు ఇతను తెంగరబుచ్చి అనుకుంటాం మనం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను తెంగరబుచ్చినే అని చెప్పడానికి, నిరూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అతను. అంటే చాలామంది ఏమంటారంటే అతను నర్వపరాక్షసుడు కదా, అరవీర భయంకరుడు కదా, చాలామందిని హింసిస్తాడు కదా, పైశాచికత్వంతో ఉన్నవాడు కదా, అతను తెంగరబుచ్చాడు అంటారు. చిత్తచాంచల్యం ఉన్నవాళ్ళు అలాగే వ్యవహరిస్తారండి. ఎందుకంటే ఈ దేశమంతా కూడా పెహల్గాం దాడి తర్వాత దేశమంతా ఉడికిపోతూ ఉందండి. ఈ నోటి నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చినట్టు నేను చూడలేదు. మేబీ నేను చూడండి రాంగ్ ఏమో, మరి స్టేట్మెంట్ ఇచ్చాడో లేదో, ఒక ట్వీట్ అన్నా వేసాడో లేదో తెలియదు. అందులోనూ మోడీ గారి ప్రభుత్వం, మన త్రివిధ దళాలు వాళ్ళు పూర్తి బాధ్యతలు అప్పచెప్పారు. ఈ విషయంలో మీరు పూర్తిగా స్వేచ్ఛగా మీరు నిర్ణయం తీసుకుని వాళ్ళు పీచ మనచండి అని చెప్పారు భారత ప్రభుత్వం. వాళ్ళు అదేవిధంగా పౌర సమాజానికి, పౌరులకి హాని కలగకుండా ఉగ్రమూకలు ఎక్కడైతే తిష్ట వేశారో దాదాపు 9 చోట్ల మొన్న ఆపరేషన్ సింధూర్ పేరిట తుక్కు లేపేసి వాళ్ళందరినీ మట్టు పెట్టేశారు. ఒకడు తప్పించుకున్నాడు, అజార్ మసూద్ అజార్ అన్నవాడు. వాళ్ళ తమ్ముడు పోయాడు, కాందహార్లో ఫ్లైట్ హైజాక్ చేసినట్టు పోయాడు. దాని వెనువెంటనే పాకిస్తాను బార్డర్లో కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించి పౌరుల మీద, సైనికుల మీద కాల్పులు చేస్తుంది. తప్పని పరిస్థితుల్లో ప్రతిదాడి చేయాల్సి వస్తుంది భారతదేశం. త్రివిధ దళాలు వాళ్ళు చేస్తున్న దాడిని తిప్పికొడతా ఉన్నారు, విజయవంతంగా వాళ్ళు నేల కూలుస్తూ ఉన్నారు. ఇది జరుగుతుంది ప్రజెంట్ సిచ్యుయేషను. సరిహద్దుల్లో చాలా ఉద్రిక్త వాతావరణం ఉంది. సరిహద్దులో ఉన్న రాష్ట్రాలన్నింటిలో కూడా బ్లాక్అవుట్ ప్రకటించారు. ఇప్పుడు 71లోనే ఇప్పుడు జరిగింది, మళ్ళీ ఇప్పుడు 2 నెలల తర్వాత బ్లాక్అవుట్. దాదాపు 50 ఏళ్ళు పైన దాటేసింది. 53, 54 ఏళ్ళ తర్వాత ఆ పరిస్థితి ఉంది. ఇక్కడ యుద్ధాన్ని కోరుకోదు ఈ దేశం, శాంతి కాముక దేశం. మన దేశం అంతా ఇలా ఉండి అందరూ ఒక్కటే మాట్లాడుతుంటే కేవలం జగన్మోహన్ రెడ్డి మద్దతుదారులు అనిపించుకున్న వాళ్ళే ఆ ట్వీట్లు అవి చూడండి ఎలాగున్నాయో, చాలా నీచంగా, నికృష్టంగా ఉన్నాయి. ఇప్పుడు భారతదేశం చర్యని తప్పుపడుతున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళ మీద జాలి పడతా ఉన్నారు. వాళ్ళని మరి ఏ రకంగా దేశం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఇంటిగ్రిటీని, సమగ్రతని మనం కాపాడలేకపోతే ఈ దేశంలో ఉండి మరి ఈ దేశానికి ఏమి ఇచ్చిందని, ఈ దేశం మాకు ఏమి ఇచ్చిందని పదే అడుగుతాం. ఈ దేశానికి కనీసం మనం ఏమి ఇస్తున్నామో చూసుకోవాలి కదా. ఈ దేశం కోసం పోరాడుతున్న యుద్ధం, మనల్ని కాపాడడం కోసం యుద్ధం చేస్తున్న వాళ్ళకి కనీసం మనం మద్దతుగా నిలవాలి కదా. మనం వెళ్ళి వాళ్ళతో పాటు పాల్గొపోయినా. ఈయన ఈ విషయంలో ఈయన ట్వీట్ ఒకటి కూడా చూడలేదు. మరి ఏం చేసి ఇచ్చాడో లేదో తెలియదు, నేను చూడలేదు. నేను మేబీ రాంగ్. ఇంత పరిస్థితి, ఇలాంటి ఉద్రిక్త వాతావరణం ఉంటే సిగ్గు లేకుండా నేను మీటింగ్ పెట్టి వాళ్ళ ఎంపీటీసీలు, కార్యకర్తలను కలుసుకుని నా 2.0 చదువుతాను, మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి చూస్తాను, అట్టుకట్టున్నారు పెడతాను, బ్లూ బుక్లో నోట్ చేసుకోండి, అధికారులు ఎవడైతే మిమ్మల్ని వేధించాడో వాళ్ళు చూసి చంద్రబాబు గారు విలువలు నేర్చుకోవాలి, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే అతనికి స్పృహలో ఉన్నాడంటారా? అతను ఏమన్నా తన మతి తన అదుపులో ఉందంటారా? పైత్యకారిలాగా వ్యవహరించట్లేదు అతను ఎందుకు ఓడిపోయాడు? 175కి 170, ఇప్పుడు 150 సీట్లు వచ్చినాయి 19లో. దానికి అతను ఏం చెప్పాడు? ఈసారి 175కి 175 వస్తాయి, చంద్రబాబు నాయుడు గారిని కూడా ఓడిస్తా అని చెప్పాడు. అటువంటి చెప్పినాడు, 11 సీట్లకు పరిమితమయ్యాడు. రాష్ట్రంలో ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేకుండా, ఆ కులం ఈ కులం అని లేకుండా, ఆ మతం ఈ మతం లేకుండా అన్నీ మర్చిపోయి అందరూ ఒక్కటే ఇతని మీద తిరుగుబాటు చేశారు. బయటికి తోసేసారు, ఆచూకీ ఆనమని లేకుండా చేశారు. అలా ఎందుకు జరిగిందో సమీక్ష చేసుకోకుండా, ఆత్మపరిశీలన చేసుకోకుండా తిరిగి ప్రజలు నన్ను మోసం చేశారు, నన్ను వదిలేసి అతను ఎంచుకున్నారు, ఈవీఎంల మోసం, ఇదేంటిది? నువ్వు చేసిన అరాచకాలు ఈ ప్రపంచం, అసలు ఈ దేశం నివ్వెరపోయింది.
ఇలా కూడా చేయొచ్చా అనుకున్నారా? నువ్వు ఏది వదిలిపెట్టావు? ఎవరిని వదిలిపెట్టావు? అవినీతి, అరాచకం, దోపిడీ, డేలైట్ రాబరీ ఏది విడిచిపెట్టలేదు. ఈ రాష్ట్రంలో ఎంత విధ్వంసం చేయాలో అంత విధ్వంసం చేసావు. ఎక్కడ ఏది విడిచిపెట్టలేదు. 5 ఏళ్ళలో చేస్తావు. చాలామంది చేస్తారు, ఛానళ్ళు చేస్తారు. ఇది నువ్వు ఏ చేసినా 5 ఏళ్ళలో చేస్తావు. దాన్ని తిరిగి నిర్మించాలంటే 10-30 ఏళ్ళు పడుతుంది ఇప్పుడు ఎవరికైనా సరే. అవి నార్మల్ సాధారణ పరిస్థితి తీసుకురావడానికి చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు నువ్వు పెట్టిన ప్రతి దాంట్లో నువ్వు పెట్టిన గొయ్యి కనపడుతుంది. వీళ్ళు నిన్ను అనుసరించి నీతో పాటు నేరాలు చేసిన వాళ్ళని పట్టుకుని కొట్టలేక వదిలేస్తున్నారు వాళ్ళు. అందరినీ పాటు చేస్తూ నువ్వు ప్రభుత్వ యంత్రాంగంలో ఇప్పుడు 23 జిల్లాల కలెక్టర్లు ఎన్జీటీలో ఆ ఇసుక తవ్వేసిన దాంట్లో సుప్రీంకోర్టు వాళ్ళందరినీ శిక్షించమంది. వాళ్ళందరినీ శిక్షిస్తే 23 జిల్లాల కలెక్టర్లు అప్పుడు పనిచేసిన వాళ్ళందరూ ఇప్పుడు జైల్లో పోవాలా, వాళ్ళు పక్క తీసేయాలి. అంటే నువ్వేం చేసావు? నువ్వు పాటు చేసిందే కాకుండా నీ కింద పనిచేసే వాళ్ళని, నీతో పాటు ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళని వాళ్ళే మప్పేవు అవినీతికి, వాళ్ళని పాటు చేసావు. వాళ్ళు ఎందుకు పని రాకుండా చేసావు. చచ్చినట్టు పని చేయించుకుంటున్నారు వీళ్ళు. ఏం చేయాలో తెలియక ఇంత దారుణం చేసి మళ్ళీ 2.1 నీ ఒక్క ఛాన్స్లోనే నీ సంగతి చూస్తారు. ఆ ఒక్క ఛాన్స్ కూడా నీకు ఎందుకు ఇచ్చారు? నీ ఓటం చూసి, నీ ఏడుపు ముఖం చూసి సరే ఏడుతున్నాడా అని చూశారు. తర్వాత నీ విన్యాసాలు చూసిన తర్వాత వద్దురా బాబు అనుకుని అడిలిపోతున్నారు జనం. భయంతో గజగజ వణికేశారు. మళ్ళీ నువ్వు బయటికి రానంతకాలం వాళ్ళు కొట్టుకుంటున్నారా? నువ్వు బయటకు వచ్చేవాడిని అందరికీ నీవే పడుతున్నారా? అప్పుడైనా అర్థం చేసుకోవాలి కదా. నువ్వు పశ్చాత్తాపడి పరివర్తన చెందాలి. రాజకీయ నాయకుడు ఒపీనియన్స్ మార్చుకోవచ్చు, తప్పలేదు. నేను 3 రాజధానులు అనుకున్నాను. అది ముదరష్టపు ఆలోచన. నా బుద్ధి వక్రంగా ఆలోచించింది. నా తప్పు అయిపోయింది. ఈసారి ఒకే రాజధాని, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, ఇలా నువ్వు మార్చుకో. కనీసం మాట వరుసగానే చెప్పు. నువ్వు మాట వరుసకు కూడా మంచి మాట్లాడలేకపోతే నువ్వు మంచి చేస్తావో లేకపోతే ప్రజలు మేలు చేస్తానే అనుకుంటారు. నేను బటన్ నొక్కానాడు, నీ బాబు సొమ్ము నొక్కితే నువ్వు చెప్పు. నీ ఆస్తి అమ్మేసి పట్టుకొచ్చి, అది నీ ఆస్తి ఎక్కడ ఉందంత దొబ్బేసిందే కదా. ఎవడో కూడా వాళ్ళు బాబు సొమ్ము ఎవరు ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా ఉన్నాయి. ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తారు. తల్లి కూడడ్డం ఊరికి ఉపకారం అని చెప్తావేటి? ఏదైనా కంపెనీ తీసుకొచ్చాను, 10 మందికి ఉద్యోగాలు ఇప్పించాను, ఇదిగో ఈ అమరావతి కట్టాను, లేకపోతే పోలవరం కట్టాను, లేకపోతే ఇంకోటి ఏదో కట్టాను, అది చూపించు, నీ ముద్ర కనపడుద్ది. అంతేగాని బటన్ నొక్కానంటే బటన్ ఎవడన్నా నొక్కుతాడు. నీకు చెక్ పోస్ట్ దగ్గర, సిగ్నల్ దగ్గర ముష్టోళ్ళు కూడా నొక్కుతారు బటన్. వాళ్ళు సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా పేటీఎం ఎవరికైనా చేయాలంటే టపాలమని బటన్ నొక్కేస్తారు. నీకు వాళ్ళు పెద్ద తేడా ఉంది. ఇదే పెద్ద ఉద్ధరిచ్చారని చెప్తారేటి? సిగ్గు లేకుండా మళ్ళీ అతను మొగుడి కూడా ఉంటారు, బటన్ నొక్కేయడు, అలాగే ఇచ్చేయడు, అలాగే ఇచ్చేయడు అని. వాళ్ళు బాబు సొమ్ము ఇచ్చినప్పుడు చెప్పండి ఎవడన్నా. నేను ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా కొంచెం చెప్పండి నేను ఎక్కువ. ఎందుకంటే ఎవరి కోసం ఇస్తారు? మీ ఓట్లు కావాలి, ఓట్ల కోసం ఇస్తారు. నువ్వు అంతే, వీళ్ళు అంతే. నీకంటే వీళ్ళు ఎందుకు మేలంటే నీలాగా అరాచకం చేయరు. భవిష్యత్తు భరోసా ఇద్దాం అనుకుంటారు, 10 మందికి ఉపాధి కల్పిద్దాం అనుకుంటారు, పోలవరం అమరావతి లాంటి బేగా నిర్మించాలనుకుంటారు, ప్రజలందరికీ ఉపాధి కల్పించాలి, యాక్టివిటీస్ పెరిగితే 10 మందికి చేతిలో రూపాయలు ఉంటాయి, రాష్ట్రానికి సంపద పెరుగుద్ది, ఆ సంపద పేదవాడికి పంచవచ్చు అనుకుంటారు. నీకు మళ్ళీ మద్యం స్కీములు, పాలసీలు మార్చేసి క్యాష్ అండ్ క్యారీ పెట్టి మొత్తం కొల్లగొట్టేసేసి ఈ దేశాలు పంపించాలని అనుకోరు వీళ్ళు. ఆ కేసులో ఇప్పుడు నువ్వు ఈడీ వస్తుంది, నువ్వు తిహార్లో చపాతీ, పన్నీర్ బటర్ మసాలా ఇలాంటివి పెడతారు అక్కడ. డెఫినెట్గా నువ్వు తిహార్లో ఉండాల్సిందే. చెంచలగూడలో లాగా చట్నీ, టిఫిను, కాకతీయ మెస్ నుంచి భోజనం ఇలాంటివి ఏమి ఉండవు. శని ఆదివారాలు ఇంటికి వదిలేస్తాం ఇలాంటివి ఏమి ఉండవు. అక్కడ మొత్తం వాళ్ళందరూ ఉంటారు, అందరితో పడతారు. ఇంత జుట్లు వేసుకున్న వాళ్ళతో పక్కన వాళ్ళతో పాటు పడతారు. నీ స్పెషల్ ఏమి ఉండదు. నిన్ను మించినవాడు సీఎం పోస్టులో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేశారు, డిప్యూటీ సీఎం కింద అరెస్ట్ చేశారు, సంవత్సరాల తరబడి ఉన్నారు వాళ్ళు. ఈసారి నీకు ఆ కేసులో నువ్వు వెళ్ళిన వెంటనే ఆ పాము మీ దగ్గరికి వచ్చేద్ది. ఆ బెయిల్ పెట్టుకున్న వాళ్ళు మేము కాపాడలేమని చెప్పేశారు వాళ్ళు. ధనంజయ రెడ్డిని, ఆ బాలాజీ గోవింద, ఇంకొకడు కృష్ణమోహన్ రెడ్డి, ఆల్రెడీ రాజకాశ్ రెడ్డి అంతా అతనే చేసాడని చెప్పేసాడు. అంత పురానికి వచ్చేస్తుంది. నీతో ఆగితే చాలా సంతోషం నీకు. పొర్రపాటుని మిగతా వాళ్ళు కూడా దీంట్లోగానే వెళ్ళిపోయారా, ఇక చాప్టర్ క్లోజ్. సాక్షి ప్రభుత్వం, న్యాయస్థానాలు మానవత్వంతో దయాదక్షిణలతో నడుతుంది, అది కూడా మూతడిపోద్ది. మీరు ఇవన్నీ చూసి అన్ని అబద్ధాలు రాస్తే, అతను అరెస్ట్ చేస్తే దానికి లబోదిబోమని ప్రతిరోజు అబద్ధాలు. నిన్నగాక మనం మద్యం స్కామ్కి ఆద్యుడు చంద్రబాబు గారు అని రాశాడు. నువ్వు ఇంత డబ్బు దొబ్బేసి నోరు ఎలాగొచ్చింది, చెయ్యి ఎలాగొచ్చింది రాయటానికి ఏంటండి? ఇన్ని అబద్ధాలు, అబోధ కల్పనలు ప్రజలకు అర్థమైపోయిన తర్వాత నువ్వు పెళ్లి మొగలు ఎత్తా కూడా నీకు పని జరుగుతావు. నీ స్థాయి, నువ్వు ఏ గతి పట్టిందంటే నీకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అపాయింట్మెంట్ అయితేనే ఇవ్వని మనిషివి ఇవాళ ఎంపీటీసీలు కార్యకర్తల దగ్గరికి వచ్చి వాళ్ళు ఓదార్చిన పరిస్థితి వచ్చింది నీకు. వాళ్ళు విలువల వాళ్ళు ఎలా గెలిచారో వాళ్ళకి తెలియదా? నువ్వు అసలు ఎలక్షన్ జరగనిచ్చావా? అప్పుడు వాళ్ళందరి దగ్గర అప్పుడు మీ ఎమ్మెల్యేలు వాళ్ళు డబ్బులు కొట్టేసి వాళ్ళు నామినేటెడ్ పదవుల కింద ఇచ్చారు, ఏకగ్రీవాలు చేసి. వాళ్ళు మర్చిపోరు ఎవడున్నాయి.
నువ్వు విలువల గురించి, విశ్వసనీయత గురించి, మాట తప్పను మడం తప్పని గురించి నువ్వు చెప్తున్నావు, మేము విన్నాం. ఇక వినటానికి సిద్ధంగా లేరు ఎవడన్నాయి. నువ్వు అలా నీ గోడ చెప్పుకుంటావు, రేపటి నుంచి జైలు గదిలోకి వచ్చి నువ్వు మసిబొక్కలు ఇస్తారు కావాలని గోడ మీద రాసుకుంటామే, స్కెచ్లు వేసుకుంటామే. అంటే ఆ టైం రావాలా. గాలి మీ అన్నయ్యకి, దేవుడిచ్చిన అన్నయ్యకి వచ్చిందా టైము, నీకు వస్తుంది రేపో మాపు. మేము చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం.